హలో గాయ్స్, లెట్ us see how we make గోంగూర చట్నీ. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసి ఒక కట్ట గోంగూరని నీట్గా కడిగి ఆరిన తర్వాత దాన్ని ఆయిల్లో వేసుకొని అది మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక లెమన్ సైజ్డ్ చింతపండు కూడా నానబెట్టుకొని దాన్ని వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 7 నుంచి 8 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. వాటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మళ్ళీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి మరియు కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు వేసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసుకొని తింటూ ఉంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ ట్రెడిషనల్ మెథడ్ని ట్రై చేయండి.